నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నోటిఫికేషన్లు లేదు పరిశ్రమలు లేదు యువతకు జాబులు ఏవి జగన్ జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి డిమాండ్ చేసిన తెలుగు యువత ఎన్నికల కోడ్ రాకముందే తిరుపతి నగరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అధికార పార్టీ నాయకులు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభినయ్ పేరు ప్రకటించడంతో వైసీపీ నాయకుల జోష్. ఈ నెల 9న వెంకటగిరిలో జరిగే రా కదలిరా సభను జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దాం పిలుపునిచ్చిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. నగర నియోజకవర్గంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలి డిమాండ్ చేసిన నగర ఆటో టాక్సీ యూనియన్ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. శనివారం టాక్సీ ఆటో డ్రైవర్లందరూ కలిసి నగరిలో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐటీసీ సీనియర్ నాయకులు వెలన్ అధ్యక్షతన నగర ఆర్టీఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత పుత్తూరులో అందుబాటులో ఉన్న ఆర్టీఓ కార్యాలయాన్ని తొలగించి చిత్తూరుకు మార్చడం జరిగిందని తెలిపారు. ఆటో కార్మికుల ఎఫ్సీ చేయాలన్నా ఒక రోజులో పూర్తి కావడం లేదని 2 రోజులు టైం పడుతోందని దీనివలన విపరీతమైన ఖర్చులు పెరిగి కుటుంబ పోషణ భారంగా మారుతున్నదని కావున నగరిలో మున్సిపల్ ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. నగరిలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని గతంలో ఆర్డీఓకి స్థానిక ఎమ్మెల్యే ఆర్కే రోజాకి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినా ఇంకా స్పందించలేదని ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు ఆలస్యమైతే కనీసం వారానికి ఒక రోజన్నా నగరిలో ఆర్డీఓ అధికారులు క్యాంపు పెట్టి ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు సామాన్య ప్రజానికానికి అందుబాటులో లైసెన్సులు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి దీనిపై స్పందించి కార్యాలయం ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ మరియు ఏఐటీసీ కోరుతోంది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సీనియర్ పట్టణ నాయకులు వేలన్ విజయ్ కుమార్, రూప్ కుమార్, ఆటో టాక్సీ యూనియన్ నాయకులు భాషా, యేసు, శేఖర్, గోపాల్, ధనలాజర్, ముత్తు, గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగర రూరల్ మండలం తెరని గ్రామ పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెరియస్వామి, ఏలుమలై, సుందర్, శ్రీనివాసంతో పాటు పలువురు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ గ్రామ పంచాయతీకి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నామని, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ పంచాయతీకి అందాల్సిన అన్ని అభివృద్ధి పనులు అందాయని, అలాగే భవిష్యత్తులో కూడా గాలి భానుప్రకాష్ గ్రామ పంచాయతీకి అన్ని విధాలా సహాయపడతానని హామీ ఇచ్చారని, ప్రతినిత్యం కార్యకర్తల్లో ఉంటూ ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడుతున్న గాలి భానుప్రకాష్ రాజకీయ స్ఫూర్తి తమకు నచ్చిందని పార్టీలో చేరిన వారు తెలిపారు. నిన్న జరిగిన బహిరంగ సభ పూర్తిగా విజయవంతమైందని, అన్ని వర్గాల ప్రజలు టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని నరసింహ యాదవ్ తెలిపారు. వెనుకబడిన వర్గాలకు ఏ ఒక్క హామీని ఈ ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చలేదని తెలిపారు. పండుగ కానుకల పేరుతో టీడీపీ అన్ని వర్గాల వారికి దగ్గరైందని, చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని తెలిపారు. టీటీడీ కాళహస్తి ఆలయాల్లో టెండర్లపై అవినీతిపై టీడీపీ అధికారంలోకి రాగానే విచారణ చేపడతామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే టీడీపీ ఆవిర్భవించిందని తెలిపారు. రానున్న ఎన్నికలలో టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించండని, రాష్ట్రాన్ని గెలిపించండని, రాష్ట్ర అభివృద్ధికై టీడీపీని గెలిపించండని ప్రార్థించారు. సర్పంచుల వ్యవస్థనే ఈ సీఎం నిర్వీర్యం చేశారని తెలిపారు. ఇంకా దగ్గర వచ్చే కొద్దిగా అబద్ధాలని పదే వల్లించే కార్యక్రమం అటు ఏదైతే ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన మాటలు కానీ వాళ్ళ నాయకుల మాటలు కానీ ప్రజలు నమ్మి మోసపోవద్దని ఈరోజు సవినయంగా కూడా కోరుకుంటాను. ఎందుకంటే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు, అభివృద్ధికి మారుపేరు నారా చంద్రబాబు నాయుడు గారు.
తెలుగుదేశం పార్టీ. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళు తెలుగుదేశం పార్టీని గెలిపించమని అడగడంలో ఈరోజు మేము అడిగేదంతా ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ రాష్ట్రాన్ని గెలిపించండి. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను గెలిపించాలంటే తెలుగుదేశం రావాలి. ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నా కూడా అమరావతి చూసాం మనం. అమరావతిని దేశంలోనే తలదన్నే రాష్ట్రంగా అమరావతిని చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే అమరావతి రాజధాని అవుతుందని ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి 3 రాజధానులను తీసుకొచ్చి ఏ విధంగా నమ్మించాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏ విధంగా మోసం చేశాడో ప్రజల్ని అందరికీ స్పష్టంగా కూడా అర్థం. మద్యపానం అన్నాడు, అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అన్నాడు. ఈరోజు అందరినీ నిలదీసి అడుగుతా ఉన్నాం, ఎవరైతే ఓట్లు పొందారో వైసీపీ పైన ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు చెప్పారా లేరా? అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారా లేదా? నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి వేలాది ఉద్యోగాలు కల్పన చేస్తాము, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పింది నిజమా కాదా? రాష్ట్రంలోని స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించిన అన్ని శాఖల్లోనే అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి వారందరితో ముఖ్యమంత్రి మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలు రోగాల బారిన పడకుండా ప్రాణాలు పోకుండా కాపాడాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ సీఎం రాబో ఎన్నికల కోసం ఎమ్మెల్యేల తీసివేతలు, చేర్పులు, సర్వే రిపోర్ట్లలో నిమగ్నం అవడంతో స్థానికంగా ఉండే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నగరాల్లో జరుగుతున్న కార్మికులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల నిరసనలతో పాటు ప్రజా సమస్యలను సైతం గాలి కొదిలేసి ఓట్ల కోసం ఎన్నికల ప్రచారాలపై దృష్టి సారించడం శోచనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న అనేక విభాగాల అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగస్తులు చేస్తున్న ధర్నాలతో, వివిధ రకాల నిరసనలతో గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతున్నదని, వీరంతా రోడ్లపైకి వచ్చి ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో ఏపీ సీఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రాధేయపడుతున్నా వారి కంఠశోష వినే నాదుడే లేకపోవడం శోచనీయమని అన్నారు. కరోనా తిరిగి చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసనలతో నగరాలు, పట్టణాల్లోని వీధులన్నీ చెత్త కుప్పలతో డంపింగ్ యార్డులాగా మారిపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు గత 3 రోజులుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను అమలు చేయాలని మూకుమ్మడిగా నిరసనలు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు మురికి కూపాల్లా మారిందన్నారు. నగరపాలక సంస్థలకు, మున్సిపాలిటీలకు ప్రజలు కడుతున్న వివిధ రకాల ఆస్తి పన్నులను ఇష్టారాజ్యంగా మంచినీళ్ళలా ఖర్చు చేసే పాలక మండళ్లు, ఉన్నతాధికారులు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఈరోజు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అంటే ఒక్క మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎంపీ గాని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ సంఘం నాయకుల్ని పిలిపించి ఎందుకు మీరు చర్చించడం లేదండి? ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు, ఒక పక్క టీచర్లు, ఒక పక్క మున్సిపల్ కార్మికులు, మరో పక్క అంగన్వాడీలు రోడ్లో ఎక్కడ చూసినా కూడా ధర్నాలతో దద్దరిల్లిపోతాంది ఆంధ్రప్రదేశ్. దయచేసి ముఖ్యమంత్రి గారు చర్చలు జరిపితే తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారు. వాళ్ళు కూడా సంఘాలు, ఉద్యోగ సంఘ నాయకులు వాళ్ళతో చర్చించండి, సానుకూలంగా స్పందించండి. మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకునేందుకు బటన్ నొక్కండి అని చెప్పని నేను ప్రజా సంఘాల తరపున నాయకుడిగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి, అధికార పార్టీ నాయకులకి, మున్సిపల్ కార్మికుల తరపున, టీచర్ల తరపున, అంగన్వాడీల తరపున డిమాండ్ చేస్తున్నానండి. ఎన్నికల కోడ్ రాకముందే తిరుపతి నగరంలో అధికార పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ పేరు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి ప్రకటించడంతో వైసీపీ నాయకులు మంచి జోష్లో ఉన్నారు. నేడు దశమి మంచి రోజు కావడంతో శ్రీవారి పాదాలు అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ప్రచారం ప్రారంభించారు అధికార పార్టీ నాయకులు. తిరుపతి నగరాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తిని ఆ దేవదేవుడు శ్రీవారు భూమన అభినయ్ రెడ్డికి కల్పించాలని, రాబోయే ఎన్నికలలో విజయం సాధించి తిరుపతి ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా యువ నాయకులు,
ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ భూమన అభినయ్ గారిని తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ రోజున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు వచ్చి శనివారము దశమి తిథి నాడున ప్రచారాన్ని ప్రారంభించాలని మేమందరం కూడా తలచి స్వామిని వారి యొక్క విజయానికి కావాల్సినటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి ప్రార్థించడం జరిగింది. ఈరోజు నుంచి కూడా తిరుపతి ప్రజల యొక్క అభివృద్ధిని వేగంగా తీసుకొని వెళ్ళేందుకు కావాల్సినటువంటి శక్తిని, అలాగే ఈ తిరుపతి ప్రజలకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని భూమన అభినయ్ గారికి ఇవ్వమని చెప్పేసి దేవుడిని మేమందరం కూడా కలిసి ప్రార్థించి ఈరోజు నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సరిగ్గా 12 గంటలకు 23వ డివిజన్లోని ఊటగుంట హమీద్ నగర్లో మేము ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. వాటికి కావాల్సినటువంటి శక్తిని మాకు ఇమ్మని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మాట తప్పాడని తిరుపతి పార్లమెంటరీ యువత అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్ విమర్శించారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ జగన్ నాడు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి రాగానే యువతకు జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు లేక గంజాయి తాగుడుకు బానిసలవుతున్నారని 1,00,000 మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాక స్వయం ఉపాధికి ప్రభుత్వం ఇచ్చే సహకారం లేక యువత భవిత ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. టీడీపీ హయాంలో 2 సార్లు డిఎస్సి నిర్వహించి 18,000 ఉద్యోగాలు ఇచ్చామని, అయితే ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అన్న జగన్ ఒక్క టీచర్ ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయారని విమర్శించారు. జగన్ ఇకనైనా యువతను మోసం చేయడం మాని వెంటనే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలుపొంది యువతకు ఉద్యోగాలను కల్పిస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మధుబాబు, ఆర్పి శ్రీనివాసులు, బాబీ, సందీప్, సినా, గోపి, లోకేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, పరిశ్రమల్లో ఉద్యోగాలు లేవు యువతకి. అలాగే ప్రభుత్వం తరపున స్వయం ఉపాధికి అందించే సహకారం కూడా జగన్మోహన్ రెడ్డి యువతకి అందించకుండా యువతని రాష్ట్రంలో గంజాయికి, డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి, నకిలీ మద్యానికి బానిసలు చేశాడు. తేడా గమనించి చంద్రబాబు గారికి మద్దతుగా నిలవాలని, తెలుగుదేశం పార్టీ పక్షాన యువతంతా నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. లేనిపోని మాటలు చెప్పి ఏదేదో కథలు అల్లి మా జీవితాలు మార్చేస్తాం, బయట విదేశాలకు పంపిస్తాం. చంద్రబాబు నాయుడు గారి మొహం చూసి ఏమొచ్చాయి? ప్రత్యేక హోదా వస్తే అనేక కంపెనీలు మూట కట్టుకొని తెస్తానన్నావు ప్రత్యేక హోదా గురించి. కనుక ఇంకేం లేదు, మాకు నామాలు పెట్టావు, చెవులో పువ్వు పెట్టావు, చేపలు అమ్ముకోమన్నావు, మటన్ కొట్టు పెట్టుకోమన్నావు, ఏదేదో పనులు చెప్తావు, ఉద్యోగాలు అయితే ఇవ్వు. కనుక రాష్ట్రానికి నువ్వు సీఎంగా ఉండాల్సిన అర్హత లేదు కాబట్టి, విద్యార్థులు వెన్నుముక కాబట్టి ఇదే విద్యార్థులు నీకు ఓటేసి ఓడిస్తారని కూడా ఇక్కడ ప్రెస్ ముఖంగా తెలుగు యువత తరపున తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారని స్వయం ఉపాధి తరపున అయితే ఉంది, ప్రైవేట్ కంపెనీల ద్వారా అయితే ఉంది, పలు విధాలుగా కల్పించారని మీ మంత్రి గారే సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించారయ్యా. తిరుపతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో తిరుపతి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 9న వెంకటగిరిలో జరిగే రా కదలిరా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. లక్షల మంది రా కదలిరా సభకు తరలి రావాలని, జగన్ పార్టీ త్వరలో మూతపడుతుందని పేర్కొన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారని తెలిపారు. దొంగ ఓటర్లను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వైసీపీ నేతల అక్రమాలను ప్రజల ముందు ఉంచుదామని పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా ప్రోగ్రాము నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది కనిగిరిలో. ఈ ప్రోగ్రాం దాదాపు 22 పార్లమెంటులో కూడా
5వ తారీఖు నుంచి జనవరి 25వ తారీఖు వరకుగా రాష్ట్రమంతా పర్యటించి ప్రజలను చైతన్యపరిచి రా కదలిరా అనే నినాదం ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో ఆ రోజున మరి మన నందమూరి తారక రామారావు గారు కూడా రా కదలిరా అనే ఒక పిలుపుతో తెలుగు తేజాన్ని, తెలుగు దేశాన్ని ఉత్తేజపరిచారు, తెలుగు ప్రజలు ఉత్తేజపరిచారు. అదేవిధంగా కూడా నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగు తేజం, ఈ తెలుగు ప్రజల్ని ఉత్తేజపరచడానికి, చైతన్యపరచడానికి రా కదలిరా ప్రోగ్రాం చేపట్టడం జరుగుతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో, తిరుపతి జిల్లాలో జరిగేటువంటి ఈ రా కదలిరా బహిరంగ సభ 9వ తారీఖున వెంకటగిరి పట్టణంలో చేపట్టబోతున్నారు. దానికి మరి ఈ 7 కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా 7 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ తిరుపతి నగర ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అభిమానులకి అందరినీ కూడా మరి రా కదలి రండి, తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయండి. మీరు మీ వంతు పాల్గొని ఈ సభను విజయవంతం చేసి ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సైకో పాలనని అంతమొందించే దిశగా మనమందరం కూడా కదులుదాం. రా కదలి రండి అనే ప్రోగ్రాంని విజయవంతం చేస్తాం. మరి ఈ రా కదలిరా ప్రోగ్రాం ద్వారా చైతన్యపరచడానికి ప్రజలందరినీ కూడా మన రాష్ట్రం తెలుగుదేశం పార్టీ తగువైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను గాలి కొదిలి రాజకీయాల్లో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటా ఎమ్మెల్యేల స్థానాలు మార్చినంత మాత్రాన గెలవటం అసాధ్యమని తెలిపారు. ప్రజాతంత్రవాదులంతా ప్రభుత్వ చర్యలను ఖండించాలని కోరారు. గత 26 రోజులుగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఎంతో ప్రశాంతంగా అంగన్వాడీలందరూ కూడా సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేకపోగా ఇవాళ ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి వారందరూ కూడా బెదిరింపు ధోరణిలో ఇచ్చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళ సమ్మెను రద్దు చేస్తామని చెప్పి, ఎస్మా ప్రయోగిస్తామని చెప్పి ఆ రకంగా బెదిరింపులకి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అసలు నేను అడుగుతా ఉన్నా, 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగస్తులు, కార్మికులు, హెల్పర్లు వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తే ముఖ్యమంత్రి గారు 1 గంట సేపు టైం కూడా కేటాయించడం. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించవు, లేదా చట్టాన్ని అమలు చేయవు. పోనీ ఆ 2 చేయకపోతే మరి నీవు చెప్పింది ఏమైనా అమలు చేస్తామంటే నీవు చెప్పింది కూడా అమలు చేయవు. నీవే స్పష్టంగా చెప్పావు కదా తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. మరి నీకు ఇప్పుడు ఏం రోగం వచ్చింది? కాబట్టి ఏమంటే నీవు ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, ఒకరి కిందికి ఒకరి పైకి, దాంట్లో నేను మునిగి తేలుతూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ప్రజాతంత్ర శక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది? అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళపైన ఈ రకంగా దుర్మార్గంగా, నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారితో చర్చించి సామరస్యపూర్వకంగా వారిని పరిష్కారం చేయాలి. లేదంటే ఖచ్చితంగా నీవు అనుకుంటావు అధికారం ఉంది, నీకుందని. అధికారం నీకు 3 నెలలు మాత్రమే ఉంటుంది. నీ అధికారాన్ని లాక్కుంటారని కూడా చెప్తాను. జయహో బీసీ ప్రచార రథాన్ని తిరుపతి తెలుగుదేశం పార్లమెంట్ ఆఫీస్ ముందు తెలుగుదేశం నాయకులు ప్రారంభించారు. ఈ జయహో బీసీ కార్యక్రమం పెట్టడం విజయవాడలో చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు, మన కొల్లు రవీంద్ర గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అక్కడ చేరుకున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 50 ఇన్నోవాలు బీసీలు నిద్రలేపేదానికి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా తిరుగుతాయి. అదే కార్యక్రమం ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఆఫీసులో ఈ ఇన్నోవాలు మా బీసీల సమక్షంలో మేమందరూ కూడా ఇన్నోవాలు రోడ్డుపై తిరిగి అందరూ చూసి బీసీలే కాకుండా అందరూ కూడా ఉత్తేజపరుస్తారని దానికి చంద్రబాబు గారి పార్టీ స్టిక్కర్ వేసి ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి, మండల స్థాయిలో ఉన్నటువంటి బీసీ కులాలందరూ కూడా ఈ జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొని రేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో బీసీలందరూ కూడా ముందుకు వచ్చి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా పూర్వం ఎలా జరిగిందో బీసీలందరూ కూడా అదే విధంగా స్వాతంత్రం ఎలా వస్తే అంత ఆనందపడ్డామో బీసీలందరూ కూడా ఈ రాజ్యాధికారం సంపాదించుకొని చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికే బీసీలందరూ కూడా ఐక్యమై
అందరూ కూడా మేల్కొని మా కార్యక్రమం ఈ బీసీల ఇన్నోవాల ద్వారా ఇంటింటికి వెళ్ళి ఈ జైహో బీసీ కార్యక్రమం విజయవంతం చేసేదే మా బీసీల ఐక్యత. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలందరూ కూడా అణగారిపోవడం జరిగింది. బీసీల సంక్షేమ నిధి కూడా ఎక్కడ లేకుండా మొత్తం కూడా వాళ్ళు తినడానికే సరిపోయింది. కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు బీసీ సంక్షేమం కోసం 41,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి బీసీలని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసి ఒక సంక్షేమ పథకం లేదు, ఒక బీసీ డెవలప్మెంట్ లేదు. కార్పొరేషన్ల పేరుతో 10 రూపాయలు విధిలించకుండా అగౌరవపరిచిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా గతంలో మాదిరినే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలందరూ కూడా మళ్ళీ కాలర్ ఎగరేసుకొని తిరిగే విధంగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా బీసీ కుటుంబాలకు అందించి బీసీలని అభివృద్ధి చేసే పథకంగా ఈరోజు జైహో బీసీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకొని పోయి 96 కులాలు అదేవిధంగా 136 కులాలైన బీసీ కులాలను అంతా కూడా ఐకమత్యం చేసి ప్రతిరోజు మండలాల వారీగా తిరిగి ఈ 45 రోజుల కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గంలో కూడా బీసీలందరినీ కూడా ఐకమత్యం చేసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఆ సభ ద్వారా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఏం చేయబోతాడో ఆ మీటింగ్లో ప్రకటన చేస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం జైహో బీసీ కార్యక్రమం తోడ్పడుతుందని కూడా తెలియజేస్తారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో తిరుపతిలో 600 మంది కళాకారులు భక్తులతో గరుడ దీపాన్ని ఎత్తుకొని గాయకులు గోవిందరామాన్ని ఆలాపిస్తూ వాయిద్య సహకారంతో గోవిందరాజస్వామి ఆలయ వీధులు గాంధీ రోడ్డు మీదుగా తిలక్ రోడ్డు వరకు ఈ గోవిందనామ సంకీర్తన ఎంతో మధురంగా సాగింది. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ప్రజలకు భక్తి భావాన్ని తెలియజేస్తూ గోవిందనామ సంకీర్తన వినిపించారు. మనం పుణ్య స్థలమైన తిరుపతిలో జీవించడమే మనకు మహాభాగ్యమని ధనుర్మాసంలో ఈ గోవింద నామస్మరణ చేయడం వినడం వలన మనలో మానవత్వం పదిలమవుతుందని గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ గోవింద నామ సంకీర్తనలో కెఎన్ రాజా, పి జేజిరెడ్డి, టి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆమూరి సుబ్రహ్మణ్యం, వీరాచారి, నరసింహారెడ్డి, హరినాథ్ రెడ్డి, చెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం మనకు ఎంతో ప్రతిష్టమైనది పండగ నెల. ఈ పండగ నెలలో భజన చేస్తే చాలా మోక్షం లభిస్తుంది. ఈ పండగ నెలలో నగర సంకీర్తన, గ్రామంలో అయితే గ్రామ సంకీర్తన, ఇక్కడ నగర సంకీర్తనలో భాగంగా ఈరోజు తిరుపతిలో గోవిందరాజస్వామి మాడా వీధుల్లో అందరూ కళాకారులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కలిసి ఈ భజన చేస్తున్నాము. ఈ భజన చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ పండగ నెలలో ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుని భజనలు చేస్తే అన్నీ మంచి జరుగుతాయి. ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. అందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుని ఆశీస్సులు అందరికీ పొందాలని ఈ పండగ నెలలో ప్రతి ఒక్కరూ ఈ భజన చేసి భక్తి భావంతో ప్రతి ఒక్కరూ మెలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తిరుపతిలో పుట్టడమే చాలా గొప్ప. కానీ ఇటువంటి తిరుపతిలో మనం పుట్టిన దానికి ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరు చేస్తూనే ఉండాలి. ఒక ధనుర్మాసమే కాదు, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణము ప్రతి ఒక్కరూ ఎప్పుడు భగవంతుని నామం తప్పితే వేరేది ఆలోచన ఉండకూడదు. ఆ విధంగా చేస్తే భగవంతుని చేరేదానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ భగవంతుని నామం స్మేయాలని నా కోరిక. దాదాపుగా నాకు తెలిసి 56 ఏళ్ళుగా మేము చిన్న వయసు నుంచి కూడా ఈ గెరడగొమ్మ చాలా ముఖ్యమైంది. తెల్లవారుజాము 4 గంటలకు లేచి గ్రామం స్నానం చేసుకొని గ్రామం అంతా కూడా తిరిగి మళ్ళీ వచ్చి ప్రతి కుటుంబంలో ఒక్కొక్క వంతు ఒక్కొక్క రోజు ప్రసాదాలు ఇచ్చేదానికి రెడీగా ఉంటారు. నేటి సమాజంలో పోటీ పడి చదువుతూ మరియు అన్ని రంగాలలో మహిళలు ముందున్నారని, దానికి కారణం భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమెను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడుల్లో నడవాలని డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి స్థానిక జీవకోణలోని విశ్వం స్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలలో భాగంగా మహిళా ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేశారు. ఈరోజు ఇక్కడ ఈ యూటీఎఫ్ సంబంధించి టీచర్స్కి జిల్లా మొత్తం 120 మెంబర్స్ పైగా వాళ్ళకందరికీ ఈరోజు ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో సావిత్రిబాయి పూలే గారు ఎప్పుడో మహిళలకి అందరికీ కూడా ఇప్పుడు మనం ఈ రోజులు చూస్తున్నాము. గత 18వ సెంచరీలోనే
మహిళలందరూ కూడా ముందు రావాలా, మహిళలు వస్తేనే భారతదేశం డెవలప్ అవుతుందని చెప్పేసి ఒక టీచర్ మొట్టమొదటి మహిళా టీచర్గా బయట వచ్చి ఎన్నెన్నో ఆమె అవమానాలు ఎదుర్కొని వీటన్నిటిని కూడా దిగమింగి సొసైటీకి బయట చూపించి మహిళలు అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని తర్వాత కూడా పెళ్లి చేసి చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి ఆమె బాగా చదువుకొని ఎన్నో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎన్నెన్నో అవార్డ్స్ తీసుకొని స్కూల్ స్థాపించి మొత్తం భారతదేశం అంతా కూడా మహిళలు బాగా చదువుకొని వాళ్ళు కూడా ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని కూడా ఇంకా 10 మందికి చదువు నేర్పించాలా. ఎప్పుడైతే చదువు నేర్చుకుంటారో మనం జ్ఞానం పెంచుకున్నప్పటికీ మనం 10 మందికి మనం అన్ని విధాలు కూడా సహాయపడతామని చెప్పేసి చేసిన దానివల్ల ఈరోజు జనవరి 3 చేసుకోవాల్సిన కొన్ని కారణాల వల్ల ఈరోజు జరుగుతుంది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరిన్ని జరగాలని చెప్పి నేను కోరుకుంటూ వీళ్ళకి ఈ అవకాశం ప్రతి ఒక్కరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యూటీఎఫ్ ఆధ్వర్యంలో విశ్వం విద్యా సంస్థలందు నిర్వహిస్తున్న ఆమె జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులైన తిరుపతి చిత్తూరు జిల్లా వాళ్లకు 150 మందికి డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా విద్యాశాఖాధికారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మా పాఠశాలలో నిర్వహించడం ఎంతో సంతోషకరంగానూ ఉంది. ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ఆమె ఏ ఆశయాలతో అయితే పనిచేసిందో ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఉపాధ్యాయులుగా ఈరోజు మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహించాల్సిన బాధ్యత ఈరోజు మా ముందు ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఆమెను స్మరించుకుంటూ ఇది ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ ప్రతి జనవరి 3వ తేదీని దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అది ఈ కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆ మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెని గుర్తిస్తూ ఆ దినాన్ని జరపాలనేటువంటిది మా డిమాండ్ని ఈ ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాము. శనివారం తిరుమల శ్రీవారిని ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాజేష్ బిందాల్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్, సినీ నటుడు రామచంద్రరాజు, భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత, గాయకుడు జితేంద్ర మద్నాని, శ్రీలంక ఎంపీ వేలుస్వామి రాధాకృష్ణన్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరూ మాధ్యమ మిత్రులకి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలనుకుంటున్నాను. మా శ్రీనన్నతో మన హరి గారితో అందరితో ఫస్ట్కే రావాలనుకున్నాము, బట్ కాలేదు. ఈరోజు వస్తామంటే అందరూ ఫ్యామిలీ సమేతంగా వచ్చి తిరుమల వెంకటేశ్వర దర్శనం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు సలార్ వచ్చింది, నెక్స్ట్ సలార్ 2 రాబోతుంది, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా తమిళ్లో ఉంది, ఇంకా బగీరా అనేసి ఒకటి పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి నియోజకవర్గ కన్వీనర్ బొంతల రాజేష్ రాయల్ చేపట్టిన సామాన్యుడి శంకారావం ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 11వ రోజు తిరుపతి నగరంలోని 10వ వార్డు, తుడా రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ వెనుక వీధుల్లో, పాత కొర్లగుంట రోడ్డు వంటి ప్రాంతాలలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు పార్లమెంటు కోఆర్డినేటర్ నీరుగట్టు నరేష్ విచ్చేసి ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పలువురికి మోటార్ బైక్ ఉందని, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయన్న నెపంతో పింఛన్లు రాకుండా చేస్తున్నారని బాధితులు వాపోయారు. సమీపంలో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చీపురు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పలువురిని పార్టీలోకి ఆహ్వానించి సభ్యత్వ నమోదు, అలాగే పలు చిరు వ్యాపారులను ఆత్మీయతతో పలకరించి వారి జీవన విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు టి జయకుమార్, నీలా విజయభాస్కర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతలకు 3000 పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి పేర్కొన్నారు. శనివారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండల కేంద్రం జెడ్పీ హైస్కూల్ నందు పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ పెన్షన్ల కానుక పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాదయాత్రలో పెన్షన్ పెంపు 2000 నుండి 3000కు పెంచి ఇస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతలకు 3000 పింఛన్ ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు. పేదల ప్రజల కష్టం విన్నాను, నేను ఉన్నాను, అన్ని కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. పేదల తలరాత మార్చేసేది ఒక్క చదువుని నమ్మి విద్యకు పెద్దపీట వేయడం జరిగిందని, పిల్లలను చదివించుకోవాలని, అప్పుడే పేదల తలరాతలు మారి వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారని ముఖ్యమంత్రి ఆలోచించి పిల్లల చదువుకు అమ్మ ఒడితో పాటుగా జగనన్న కిట్తో బుక్స్, షూస్, బెల్ట్, యూనిఫామ్, బ్యాగ్, ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన, 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్లు పంపిణీ, విదేశీ విద్యా దీవెన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మనబడి, నాడు నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా పాఠశాలలు, కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఆసుపత్రులలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు, పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చునని తెలిపారు. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల కాపు నేస్తం పథకం ద్వారా 15,000 అమ్మఒడి పింఛన్లు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి 2,750 రూపాయల నుండి 3,000కు పెంచిన పెన్షన్ల లబ్ధిదారులకు మరియు 8వ తరగతి చదివే పిల్లలకు ట్యాబ్లు ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ తులసి యాదవ్, తహసీల్దార్ బాబు, ఎంపీడీఓ రామనాథరెడ్డి, ఎంపీపీ శ్యామల, జడ్పీటీసీ అన్బు, వైస్ ఎంపీపీ శేఖర్ యాదవ్, ప్రజాప్రతినిధులు, కొత్త పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు, మండల స్థాయి అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జనవరి 13న ధర్మ పోరాట సభను విజయవంతం చేయండని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 3 గంటలకి చెదల్ల గ్రామంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు, భారతదేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించు ధర్మ పోరాట సభలో రైతులు, ప్రజలు, యువకులు పాల్గొని బలహీన వర్గాల కోసం బహిరంగ ధర్మ పోరాట సభను విజయవంతం చేయాలని కోరారు. మనం మన చుట్టూ ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో వాటిని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లి ప్రజలందరికీ తెలియజేద్దామని తెలిపారు. తెలుగుదేశం ఇన్ఛార్జి చల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు మండలంలో 3వ రోజు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు మండలం మాగండ్లపల్లె, ఏటా వాకిలి గ్రామాలలో నేడు బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు నాయుడు పాలన తీసుకొస్తామని తెలిపారు. వైసీపీ పార్టీకి ఇంకా 60 రోజులే గడువు ఉన్నదని తెలిపారు. ఇక్కడ నియోజకవర్గంలో 25 ఏళ్లుగా మంత్రి పెద్దిరెడ్డి యువతకు, మైనారిటీలకు అభివృద్ధి శూన్యమని, నిరుద్యోగ యువతకు ఇండస్ట్రీలు తెస్తామని మోసం చేశాడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరి, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, కుమార్, బాబు, అసూరి, బాలాజీ, బాబు, జనసేన పార్టీ నాయకులు పగడాల రమణ, గాజుల నరేష్, చైతన్య, మణి, హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఏటవాకిలి మాగండ్లవారిపల్లి పంచాయతీ పూర్తిగా ఇంటింటా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే అపూర్వ స్పందన, ఎక్కడ లేని స్పందన మహిళల్లోతోనేమి, యువతలోతోనేమి, రైతుల్లోతోనేమి బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. ఈ కార్యక్రమము పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. అందులోనే యువత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవుతేనే బాగు చేయగలుగుతాడు, ఈ రాష్ట్రానికి లేదంటే భవిష్యత్తు లేదు, ఎటువంటి పరిస్థితులు యువతలకు ఇక్కడ ఎక్కడా ఉపాధి హామీ కానీ ఏమీ దొరికే పరిస్థితి లేదని చెప్పి ప్రతి యువత ఆలోచన చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నోటిఫికేషన్లు లేదు, పరిశ్రమలు లేదు, యువతకు జాబులు ఏవి జగన్, జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి డిమాండ్ చేసిన తెలుగు యువత.
ఎన్నికల కోడ్ రాకముందే తిరుపతి నగరంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అధికార పార్టీ నాయకులు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభినయ్ పేరు ప్రకటించడంతో వైసీపీ నాయకుల జోష్. ఈ నెల 9న వెంకటగిరిలో జరిగే రా కదలిరా సభను జయప్రదం చేద్దాం. కలిసి కట్టుగా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేద్దాం పిలుపునిచ్చిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. నగర నియోజకవర్గంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలి డిమాండ్ చేసిన నగరి ఆటో టాక్సీ యూనియన్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.